ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం చంద్రయాన్ గురించి తెలుసుకున్నాం. చంద్రయాన్ 1, 2, 3 అసలు 1, 2, 3 దీనికి చాలా కారణాలు ఉన్నాయి. 1 ఒకసారి చేసి దాన్ని అనేది సగం మధ్యలో ఆపేసి అంటే కొన్ని చేంజెస్ వల్ల చంద్రయాన్ 1 అనేది ఆపేయింది. తర్వాత చంద్రయాన్ 2 ఈ చంద్రయాన్ 2 మాత్రం సక్సెస్ మీట్లోకి వెళ్ళి మొత్తం బాగానే ఉంది, మొత్తం సక్సెస్ అవుతుంది అనుకునే టయానికి అంటే ఫైనల్ టచ్లో మాత్రం ఒక వే నుంచి ఇంకొక వేకి కొంచెం డిగ్రీస్ అనేది అదుపు తప్పి ఆ డిగ్రీస్ కారణంగా ఆ చంద్రయాన్ 2 అనేది ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయ్యడం తర్వాత చంద్రయాన్ 3 కోసం బాగా కష్టపడ్డారు. దీనికి సుమారు 600 కోట్ల ప్రాజెక్ట్ అయితే చేపట్టారు. 600 కోట్ల ప్రాజెక్టుకు చేపట్టిన దీని వెయిట్ వచ్చేసి అంటే చంద్రయాన్ 3 రాకెట్ వెయిట్ వచ్చేసి సుమారు 640 టన్నులు వెయిట్ ఉందన్నమాట. ఈ 640 టన్నుల రాకెట్ని మనం చంద్రయాన్ 3 చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. దానికి అసలు చంద్రయాన్ 3 పూర్తి విశేషం అంటే పూర్తిగా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసలు చంద్రయాన్ 3 ఈ ప్రాజెక్ట్ అంటే ఈ రాకెట్ ఎలా వెళ్తుంది ఆకాశంలోకి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు చంద్రయాన్ 3 రాకెట్ బాగా పైకి పోవడానికి ఫస్ట్ మనం ఎప్పుడన్నా చూసింటే రాకెట్కి పక్కన 2 బూస్టర్ అనేది ఉంటుంది. ఈ బూస్టర్ కారణంగా ఫస్ట్ 2 సెకండ్స్లోనే అంటే 2 మినిట్స్లోనే ఈ రాకెట్ అనేది ఎక్కువగా గ్రావిటీ అనేది బాగా స్పీడ్ అనేది చేసి భూమి మీద ఫోర్స్ కారణంగా అది అనేది గ్రావిటీలోకి గురుత్వాకర్షణ వల్ల అది అనేది పైకి అనేది వెళ్తుంటుంది. అట్లా వెళ్తూ ఉండగా సగం సర్టే టైం అనమాట ఎగ్జాక్ట్లీ 175 కిలోమీటర్స్ దూరం వెళ్ళంగానే అవి అనేది సపరేట్ అయితే ఎందుకంటే దానికంటూ ఫ్యూల్ అనేది అంతవరకు మాత్రమే కెపాసిటీ పెడతారు. అంటే మామూలుగా అయితే కొన్నిటికి కొన్ని డిస్టెన్స్ కారణంగా అంటే కొన్ని రాకెట్లకి కొన్ని డిస్టెన్స్ వరకు అవి అనేది సపరేట్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తారు. కానీ ఇది కూడా సేమ్ అంటే ఈ రాకెట్ కూడా అంటే 65 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఇవి అనేది సపరేట్ అయినాయి. అలాగనే ఈ చంద్రయాన్ 3లో మాత్రం 64 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ తర్వాత ఇవనేది డివైడ్ అయినాయి. ఈ డివైడ్ అయ్యేటప్పుడు కూడా మన కింద చూస్తే ఫైర్ని చూస్తాం, కానీ దీనిపైన కూడా ఇంకో ఫైర్ అనేది ఏర్పడుతుంది. ఈ ఫైర్ కూడా రావడం కారణంగా ఆ ఫైర్ వచ్చింది కదా, ఆ పైన వచ్చిన ఫైర్ వల్ల అవనేది డివైడ్ అయ్యి సపరేట్ అయ్యి అవి మాత్రం భూమిలో అంటే అవన్నీ సముద్రంలో పడిపోతాయి. అట్లా పడిపోయి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇది రాకెట్ పైన టాప్ ఉంటుంది కదా, ఆ టాప్ బాటమ్ కూడా రిలీజ్ అయిపోద్ది. ఇది రిలీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే దాని లోపల టెక్నికల్ బోర్డ్స్ అంటే టెక్నికల్కి సంబంధించి బోర్డ్స్ అనేవి బోల్ట్లు ఉంటాయి కదా, అవన్నీ ఏర్పాటు చేస్తారు. అవి ఏర్పాటు చేసడం కారణంగా అవనేది సర్టెన్ టైం అంటే ఒక ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత అవన్నీ డివైడ్ అవుతాయి. అట్లా డివైడ్ అయిన తర్వాత దాని లోపల ఇంకొక మెటల్ అనేది ఉంటుంది. అంటే దాని లోపల కొన్ని గ్యాస్ అవన్నీ ఉంటాయి. అవి ఏంటంటే లిక్విడ్ గ్యాస్, లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్. ఈ లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ కారణంగా అనేది ఇంకొద్దిగా ముందుకెళ్ళి అంటే కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత సుమారు ఎర్త్ చుట్టూ 5 రౌండ్లు వేస్తుంది. ఇట్లా 5 రౌండ్లు వేసిన తర్వాత ఆ 5 రౌండ్లు కూడా 1 బై 1 అనేది తిరుగుతుంటుంది. మామూలుగా మనం ఇట్లా మామూలు తిరుగుతూ ఒక రౌండ్ అనేది సపరేట్ రౌండ్ అనేది ఫామ్ అవుతూ అదనేది 5th రౌండ్ కాడ మళ్ళీ అది అనేది చంద్రయాన్ 3 అనేది చంద్రమండలం మీదకి అదే చంద్రమా మీదకి అయితే వెళ్ళడం జరిగింది. ఇట్లా వెళ్ళి చంద్రయాన్ 3 మాత్రం తన వర్క్ అనేది స్టార్ట్ చేసింది. ఇది జరగడానికి సర్టెన్ టైం కొన్ని రోజులు టైం పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మనకు ఈ రాకెట్ సైడ్ ఏవైతే బూస్టర్లు ఉన్నాయో రాకెట్ బూస్టర్లు, ఆ రాకెట్ బూస్టర్లు సగం ఎర్త్ అంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాత్రమే అనేది డివైడ్ అవుతాయి. తర్వాత మాత్రం వాటికి సంబంధం లేదు. అంటే ఈ రాకెట్కి అంటే చంద్రయాన్ 3 రాకెట్కి మాత్రం 65 కిలోమీటర్ల యాక్టిట్యూడ్ దూరంలో మాత్రమే ఇవి అనేది డివైడ్ అయినాయి. మిగతా వాటికైతే 45 కిలోమీటర్స్. అదిగాక ఇవి డివైడ్ అయ్యే ముందు అంటే 3 కిలోమీటర్స్ ముందే అంటే ఇప్పుడు 65 అనుకున్నాం కదా, 65 అంటే 62 కిలోమీటర్స్ వరకే అది బాగానే ఉంటుంది. 63లోకి ఎంటర్ అవ్వగానే లోపల ఇంకొక ఇంజన్ అనేది ఆన్ అయింది. ఆ ఇంజన్ ఆన్ అవ్వగానే ఒక కొద్ది దూరం వెళ్ళంగానే అవి అనేది డివైడ్ అయ్యి ఇంకా అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఇంకా అలా స్టార్ట్ అయ్యి కొద్ది రోజుల తర్వాత అది అనేది రోవర్ ఉంది కదా, ఆ రోవర్ అనేది చంద్రమండలంపై ల్యాండ్ అయింది. చంద్రుడిపై వెళ్ళిన తర్వాత అది రోవర్ చాలా విషయాలను అయితే గమనించింది. ఒకటి దాని లోపల అంటే చంద్రుడి మీద ఖనిజాలు, ఆక్సిజన్స్ చాలా అంటే మనిషికి కావాల్సిన కొన్ని సదుపాయాలు పైన ఉన్నాయని బాగానే అబ్జర్వ్ చేసింది. ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత రోవర్ అనేది మన ఇస్రో సైంటిస్టులకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. ఇలాంటి ఎన్నో అంటే ఇంతకుముందు ఎన్నో కంట్రీస్ అన్నీ ట్రై చేశారు. బట్ ఇది ట్రై చేసిన తర్వాత మన ఇండియాకి మాత్రం వేరే లెవెల్ అయితే వచ్చింది. ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేయడానికి అంటే చంద్రమండలంపై కొంతమంది ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం, వాళ్ళందరూ ల్యాండ్ అవ్వడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఎవ్వరు సాధించలేదు, మన ఇండియా సాధించిందని అందరు గర్వపడుతున్నారు. దీంతో పాటు ఆ ల్యాండర్ అంటే మన రోవర్ ఎప్పుడైతే ల్యాండ్ అయిందో దాన్ని పనిచేస్తూ ఒకటైతే వర్క్ చేసింది. అది ఏంటంటే ఆ చంద్రమండలంపై మన త్రివర్ణ పతాకం అదే మన లయన్స్ గుర్తుంటుంది కదా,
ఆ లయన్స్ గుర్తును మొత్తం చంద్రమండలంపై ఎందుకు రోలర్ అయ్యేటట్టు చేసిందంటే, ఒకప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ తన పాదం వేసినప్పుడు అతని అడుగులు అంటే అతను వేసిన అడుగులు అలాగనే ఉన్నాయి. అది గమనించిన వారు అంటే అది గమనించిన సైంటిస్టులు ఇట్లాగనే మన ఇండియా తరపున మన ఇండియా గుర్తు అనేది ఆడు ఉండాలని చెప్పేసి ఆ రోవర్కి సపరేట్ ఆ సింబల్ని అయితే ఏర్పాటు చేసి ఆ రోవర్ తిరిగినప్పుడల్లా అది సింబల్ అనేది మన ఇండియా సింబల్, ఇండియా వారిదని గుర్తించడానికి అదంతా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఇదంతా ప్లాన్ చేసుకుని బాగా సక్సెస్ అయితే చేశారు. బట్ ఇప్పుడే వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే కొన్ని రోజులు అంటే ఒక 14 రోజులు ఈ రోవర్ అనేది స్లీప్ లేగలుగుతుంది. అంతకన్నా ముందు ఇంకొక విషయం ఏంటంటే మన రోవర్ ఉంది కదా, అది 4 to 5 సెంటీమీటర్స్ వరకు అయితే ఎగిరి మళ్ళీ కింద పడ్డది. ఎందుకంటే అది వర్క్లో ఉందా లేదా అనేది అంటే కొంచెం అంటే అటు నుంచి ఇటు జరిపినట్టులాగా అది అనేది అట్లా ఎగిరి అట్లా పక్కకు జరిగింది. అంటే అందరికీ ఇది డౌట్ ఏమందంటే పని చేస్తుందా లేదని ఒక డౌట్ వచ్చింది. అట్లా డౌట్ రావడం కారణంగా వీరందరూ ఆ రోవర్ని పక్కకు అట్లా జరపడం కారణంగా అది అయితే బాగానే యాక్టివ్గా ఉందా లేదనేది అందరూ తెలుసుకొని అది యాక్టివ్గానే ఉందని అందరూ ఆనందంలో ఉన్నారు. బట్ ఇప్పటి నుంచి మనకు జరిగేది ఏంటంటే 14 రోజుల పాటు చంద్రమండలంపై సూర్యుడు అంటే కాంతి అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ 14 రోజులు చీకటి, 14 రోజులు వెలుగుంటుందని మనం తెలుసు. ఇట్లా 14 రోజులకు చీకటి అయితే వస్తుంది. ఈ చీకటి రావడం కారణంగా ఆ 14 రోజులు ఏదైతే ఉందో అది అనేది ఆ మిషన్ అని చంద్రయాన్ 3 మిషన్ అయితే ఆఫ్ చేయడం అయితే జరుగుతుంది. అదిగాక అది ఆఫ్ చేసిన సమయంలో అక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువ, అంటే టెంపరేచర్ చాలా తక్కువ. అంటే ఆ టెంపరేచర్కి ఇది ఉండగలదా ఉండలేదా అనేది చాలామంది సైంటిస్టులకు కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వెలుగులో బాగానే రన్ చేసింది, ఇప్పుడు చీకట్లో అనేది అది ఉండగలుగుతుంది లేదని అందరికి కొంచెం భయంగానే ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ 14 రోజుల తర్వాత కూడా అది అనేది రన్ అవుతుందో లేదో చాలా డౌట్తో ఉన్నారు. ఒకవేళ కనుక అది రన్ అయితే కానీ దానిపైన ఉన్న సోలార్ ప్యానల్ మీద కనుక వెలుగు పడితే అది రన్ అయితే ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి సైంటిస్టులు అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అసలు ఈ రోవర్ పనిచేస్తుందా పనిచేయదా, ఈ రాకెట్లు విడిపోవడానికి ఇలాంటి అన్నిటికీ ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలిసిన ఏవైతే ఉన్నాయో దాని గురించి తెలుసుకోవడానికి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.